హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మరి రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో మరి బార్ కౌన్సిల్లో పోటీ ఏదైనా ఒక సామాన్య అడ్వకేట్ పోటీ చేయాలంటే 1,25,000 నామినేషన్ ఫీజుగా పెట్టారు. అది చాలా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య. 1,25,000 అనేది ఎంపీకి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఒక రాష్ట్రపతికి కానీ అంత అమౌంట్ లేదు. ఒక బార్ కౌన్సిల్ అంటే సంపన్నులు కాదు, పేద మధ్యతరగతి ప్రజల అడ్వకేట్స్ కూడా ఉన్నారనే విషయాన్ని తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈరోజు మన సోదర న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో మరి రిట్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. దాని ప్రకారంగా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ధర్మాసనం వారు నామినేషన్ ఫీజుని 50,000గా నిర్ణయించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్య బ్రతికి ఉన్నదన్న దానికి ఇది ఒక నిదర్శనం. 5వ తారీఖు 5వ నెంబరు 5వ కోర్టు నెంబర్ 5 అర్జునుడి యొక్క సంఖ్య పాండవుల సంఖ్యలాగా విజయానికి ఇది చిహ్నం. కావున మరి నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకున్న న్యాయమూర్తుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర బార్ కౌన్సిల్లో పోటీ చేసే న్యాయవాదులందరికీ కూడా ఇది చాలా శుభపరిమాణం. ప్రజాస్వామ్యం కోసం పోరాడతారని తెలియజేసుకుంటూ, అలాగే బార్ కౌన్సిల్లో పోటీ చేసే మెంబర్స్ అందరూ కూడా న్యాయవాదుల యొక్క సంక్షేమం గురించి, ఈ సమాజం యొక్క సంక్షేమం గురించి కూడా పాటుపడాలని వారిని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్యం పలచబడుతుంది. అందుకని మరి సంపన్నుల యొక్క ఆధిపత్యం పెరుగుతుంది. కావున బార్ కౌన్సిల్ సభ్యులు కూడా సమాజ అభ్యున్నతికి కృషి చేస్తారని, అలా కృషి చేసే లక్షణాలున్న అభ్యర్థులందరినీ కూడా బార్ కౌన్సిల్ సభ్యులకి ఎన్నుకోవాలని సోదర న్యాయవాదులు. ముందున్న బార్ కౌన్సిల్ మెంబర్స్ ఏమైనా పనిచేశారా? అది వద్దులే, ఇంకా దానికి వెళ్ళొద్దు.